అప్పో సొప్పో చేసి సాగులోకి దిగిన రైతులకు వరి నాట్లు వేసినప్పటి నుంచి పంట విక్రయించే వరకు ఆందోళనే. గత 5 ఏళ్ల కంటే ఈసారి ధాన్యం కొనుగోలు పెద్ద ఎత్తున జరిగాయి. కూటమి ప్రభుత్వ చొరవతో ఖాతాలో డబ్బులు కూడా త్వరగానే జమ అవుతున్నాయి. అయితే కృష్ణా జిల్లా రైతుల్లో మరో కలవరం మొదలైంది. కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం దాదాపు పూర్తి కావస్తుండటంతో మిగిలిన పంట ఎలా విక్రయించుకోవాలోనని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఈ ఖరీఫ్లో 9.56 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికే 4.5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇంకా మరో 1,00,000 టన్నుల కొనుగోళ్లకు మాత్రమే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో పొలాల్లో ఇంకా భారీగా పంట ఉంది. వరి కుప్పలు నూర్పిళ్లు పూర్తయితే మరో 1,00,000 టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. మినుము పంట చేతికొచ్చిన తర్వాత నూర్పిడి చేద్దామనుకుని అన్నదాతలు వేచి చూస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తి కావస్తుండటంతో రైతుల్లో కలవరం నెలకొంది. మిగిలిన పంట ఎలా విక్రయించాలోనని ఆందోళన చెందుతున్నారు. ఈ పెద్ద మిల్లులేమో టార్గెట్ అయిపోయినాయి అన్నారు, చిన్న మిల్లులేమో ఇబ్బంది పెడుతున్నారు రైతులు. ఆ పెద్ద మిల్లుకి టార్గెట్ ఇస్తే రైతులు మార్చడంలో వాళ్ళు తీసుకుంటారు, ఈ చిన్న మిల్లు తీసుకుంటారు. రైతులు ఇబ్బంది పెడుతున్నారు. పెంచి టార్గెట్లు పెంచి పర్మనెంట్లు ఇచ్చారనుకో వీళ్ళైతే దించుకుంటారు, వాళ్ళు దించుకుంటారు. గత 20 ఎకరాలు పొలం ధాన్యం నేను 25 ఎకరాల పొలం చేశాను. 20 ఎకరాలు అమ్మేశాము. కుంట పొలం ఉన్నది, దానికి బీజీ అంటే బీజీ లేదు, ఆ తర్వాత వచ్చినప్పుడు చేస్తామని అన్నారు. ఒక అరెకరానికి ఇంకా 2 ఎకరాలన్నర కుప్ప ఉంది. ఆ కుప్ప ధాన్యం ఎలా అమ్ముకోవాలి? ఇప్పుడే ధాన్యం కొనపోతే రేపొద్దున మరి రైతులు మిగిలిన ధాన్యం చాలలో కూడా మినపచేలు తీసినాక మరి అవి అమ్ముకోవాలి కదా. స్పందించి ప్రభుత్వం మరి మిల్లర్లు దగ్గరలో ఉన్న మిల్లర్లకే మా ధాన్యం అంతా అమ్ముకునేటట్టుగా రైతులకి న్యాయం చేస్తారని సహకరిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను పీపీటీ కూర్చానండి. ఇప్పుడు టార్గెట్ అయిపోయిన ధాన్యం పట్టుకుని నెట్టేసుకుంటున్నానండి. రేట్ వచ్చాక అమ్ముదాం అనుకుని ఉంచుకుంటున్నానండి. తనగా మిల్లర్స్ అంతా టార్గెట్ అయిపోయింది అంటున్నారండి. ఇప్పుడు టార్గెట్ వచ్చాక ఈ ధాన్యం పట్టుకుని నెట్టేసుకుని అప్పుడు ఇద్దాం అనుకుంటున్నానండి. బందరు, పెడన, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. మిల్లులకు కేటాయించిన లక్ష్యాలు కూడా పూర్తయిపోయాయి. ప్రభుత్వం మళ్లీ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు కేటాయిస్తే కానీ వాటిని తీసుకోవడం కుదరదని మిల్లర్లు తేల్చి చెబుతున్నారు. రేయింబవళ్లు పండించిన వడ్లను అమ్ముకునేందుకు అగచాట్లు పడాల్సి వస్తోందని రైతు సంఘాల నాయకులంటున్నారు. పండించిన ధాన్యం మొత్తాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లర్స్ మేము మా టార్గెట్లు అయిపోయినాయి, మేము కొనం అని రైతాంగం అమ్మటానికి వెళ్తే చెబుతున్న పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో కానీ ఈ మండలంలో కానీ ఉంది. అట్లా కాకుండా రైతు ఈరోజు ఎంతైతే పండిస్తాడో అంతా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మొత్తం కొనేటట్లు ఆర్డర్స్ ఇవ్వాల్సిందిగా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది కుప్పలు వేసి తర్వాత నూర్చుకుందామనే పద్ధతిలో ఉన్నారు. తీరా వచ్చేటప్పటికి ఆ ధాన్యాన్ని ఈవేళ కొనుగోలు చేయలేము, మేము మాకు అయిన టార్గెట్ అయిపోయింది అని మిల్లర్స్ చెబుతున్నారు. ఆ రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లాలో ఇంకా 1.7 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉండగా 1,00,000 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అవకాశం ఉందని అధికారులు సర్కారుకు నివేదిక పంపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.